వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఈ వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కోయలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తమ అభిమాన కథానాయకుడి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అభిమానులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పాంకిరిగూడెంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు గంజి వినోద్ ఇతర అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. వేడుకలను డీఎస్పీ ప్రారంభించారు. వేణు కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. తమ హీరో జన్మదిన వేడుకలు గ్రామంలో 10 మందికి ఉపయోగపడేలా అభిమానులు చేయడం సంతోషమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వేణు, పిఆర్ఓ నరేంద్ర ఇతరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనకి అక్టోబర్ 23వ తేదీన మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా పంగిడిగూడెం గ్రామంలో గ్రామ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ప్రాంతానికి ఒక అణిముత్యమైనటువంటి డాక్టర్ వేణు గారు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ప్రభాస్ ఫ్యాన్స్ వారు ఇట్లా చారిటీకి సంబంధించి అనేక విషయాలు ఇంకా కూడా చేయాలని నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే వేణుగారు ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యం, అందులో ఈ ప్రాంతానికి అందుబాటులో లేనటువంటి గుండె వైద్యంలో వీళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి సేవ అనేది ఏదైతే ఉందో అది చాలా అభినందించదగ్గ విషయం. మనం అందరం కూడా తను చేస్తున్నటువంటి సర్వీసెస్ని గుర్తించాలి. తనకు కూడా నా పూర్తి నమస్కారం అండి. నేను డాక్టర్ వేణు. ఈరోజు మన పంగినిగూడెంలో ఈ యొక్క అక్టోబర్ 23వ తారీఖు రోజున మన ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. దానికి మన డిఎస్పీ గారు రావడం చాలా ఆనందకరం. ఇలాంటి క్యాంపులు ఇలాంటి పల్లెటూర్లలో మనం కండక్ట్ చేయడం వల్ల చాలామంది గుండెకు సంబంధించిన జబ్బులు కానీ లేకుంటే బీపీ, షుగర్లు కానీ చాలా వరకు మనకి ఈ మధ్యన తక్కువ వయసులోనే కనబడుతున్నాయి. కాబట్టి అలాంటివి ఎర్లీగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇలాంటి ఈ క్యాంపులు మేము ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళకి నా కృతజ్ఞతలు అండి. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ని చూస్తూ ఉంటే. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మన ఈ ప్రజలకు కానీ ఇలా ఆర్గనైజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మెడికల్ క్యాంప్లో మనకి వచ్చేసరికి హార్ట్ పరంగా బీపీ, షుగరు, ఈసీజీ, తర్వాత ఈ హార్ట్ చెకప్ ఇవన్నీ జరుగుతుంది. చాలా మందికి ఇలాంటి క్యాంప్స్లోనే బీపీ ఉందని తెలియడం కానీ, షుగర్ మినిమం అంటే జిఆర్బిఎస్ చూస్తున్నప్పుడు మనకు మోర్ దెన్ 250 కానీ 300 కానీ ఉన్నట్టు తెలియడం కానీ చాలా వరకు ఈ క్యాంప్స్ ద్వారా తెలుస్తున్నాయి మనకి. కాబట్టి ఇలాంటి క్యాంప్స్ అనేవి పల్లెటూరులో పెట్టాలనేది మా ఒక మోటోగా ఇప్పుడు తయారు చేసుకున్నాం. సో దాని పరంగానే ఒక్కొక్క ఊర్లకి వెళ్ళాలని మేము దాని ప్రకారం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామండి. సో ఇలాంటి ఈ క్యాంపులని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.